చేసిన వారందరికీను మీడియా మిత్రులకి స్వాగతం, నమస్కారం అండి. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన జేపీ గారు చెప్పిన సూచనల మేరకు మనం ఇక్కడ ఏలూరు నగరంలోని పార్టీ మీటింగ్ అన్నది ఇది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏలూరు నగరం పార్టీ ఆఫీస్లోని ఈ పార్టీ మీటింగ్, ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మనం పెట్టడం దేని గురించి అని అంటే, మన కూటమి ప్రభుత్వము వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు వాళ్ళు చేసిన ప్రమాణాల మేరకు ఇప్పుడు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకి కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలోని చేసిన ప్రమాణాలు ఏంటి అంటే, అందులోని ఆ సూపర్ 6లోని ఆఖరిదైనది 6వది మహిళలకు ఉచిత బస్సు అన్నది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఉచిత బస్సు అన్న దాని గురించి ఇప్పుడు వాళ్ళు ఈ ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రవేశపెడుతున్నాము, ఆ పథకం మేము ఒకటి ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు. ఆ చెప్పడం కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా అన్నీ వాళ్ళు అన్కండిషనల్గా ఇస్తాము అంటే, ఎటువంటి ఆంక్షలు లిమిటేషన్స్ లేకుండా, ఆంక్షలు ఏమీ పెట్టము ఈ పథకాలలోని మేము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, అమలు చేసేటప్పుడు మీకు ఎటువంటి ఆంక్షలు పెట్టము అని చెప్పడం జరిగింది ఎలక్షన్స్ టైంలోనే. కానీ ఇప్పుడు ఉచిత బస్సు తీసుకుంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, పల్లె వెలుగు, డీలక్స్ పల్లె వెలుగు కానీ లేదా మెట్రో బస్సులకి మాత్రం కేవలం ఒక 5 రకాల బస్సులకి మాత్రమే లిమిటేషన్స్ కింద పెట్టి, ఈ 5 రకాల బస్సులకి మాత్రమే అనే ఆంక్ష పెట్టి ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది. ఇది పెట్టడం వల్ల దీనికి ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. అంటే మనము ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన ప్రమాణాలు చేసిన దాని ప్రకారము మనము ఏమనుకున్నారంటే, ఇప్పుడు స్త్రీలందరూ కూడా తిరుపతిలో ఉండేవాళ్ళు, చిత్తూరులో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా సింహాద్రప్పన్న గుడికో అన్నవరం గుడికో ఫ్రీగా వెళ్ళొచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు. అలాగే ఇప్పుడు మన విజయనగరంలోనో లేదంటే ఈస్ట్ సైడ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించుకోవచ్చు, ఫ్రీగా వెళ్ళి రావచ్చు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు మనం ఖర్చులకి. మధ్యలో ఉన్న ఏ పుణ్యక్షేత్రాలన్నా కూడా మేము వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళు ఆలోచించుకొని, వాళ్ళు కూటమి ప్రభుత్వం చేసిన ప్రమాణాలను నమ్మి వాళ్ళందరినీ కూడా ఓటేసి గెలిపించడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఏంటి అంటే, వీళ్ళు చేసిన ప్రమాణాలు ఒకటి అయితే వీళ్ళు ఇచ్చే పథకాలు మరొకలా కనపడుతున్నాయి. వీళ్ళు కేవలం 50-60 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణం చేసే ఈ పల్లె వెలుగు బస్సులకి మాత్రమే ఫ్రీ అని చెప్తున్నారు. ఇప్పుడు 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఒకటైతే 12,000 బస్సులు సుమారుగా ఆర్టీసీలోని రన్ అవుతుంటే ఇవి కేవలం 6,000 బస్సులకి మాత్రమే పరిమితం అవుతున్నాయి. సో ఇంత తక్కువ పరిమితిలోని ఉన్న ఈ ఆర్టీసీ బస్సులను ఇంప్లిమెంట్ చేసి మేము ఒక పథకాన్ని, మేము సంక్షేమ పథకాన్ని అమలు పరిచాము అని చెప్పుకోవడానికి కాకపోతే అసలు వీళ్ళు ఇది ఎందుకు అమలు పరిచారు అన్నది ఎవరికి కూడా అర్థం కావట్లా. ఇంకొకటి, ఇప్పుడు మనం ముఖ్యంగా ఆలోచిస్తే మనకి ఇప్పుడు బెల్ట్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఒక పెద్ద చర్చాంశనీయంగా మారబోతాం. ఏంటి అంటే, ప్రతి ఒక్క బెల్ట్ షాప్ వాళ్ళు ఒక 5 లక్షలు కడితే వాళ్ళకి ఒక పర్మిట్ రూమ్ అన్నది అరేంజ్ చేస్తాము అని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం కొన్ని ఆంక్షలను బట్టి, కొన్ని లిమిటేషన్స్ని బట్టి ఆ షాప్స్ కొంత టైంని బట్టి ఉండేవి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ షాప్స్ రన్ చేయాలి అన్నది కొంత నిర్ణయం అన్నది ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి ఎటువంటి ఆంక్షలు లేకుండా 24 గంటలు ఆ మందు అందుబాటులో ఉండడం అన్నది, ఇప్పుడు ఈ పర్మిట్ షాప్స్ పెట్టడం వల్ల మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు పర్మిట్ షాప్స్ ఇంతకుముందు లేనప్పుడు ఈ పర్మిట్ రూమ్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, షాప్స్ పక్కనే ఇంతకుముందు ఇవి లేనప్పుడు ఎవరికి వాళ్ళు కొనుక్కొని ఇళ్ళకి వెళ్ళిపోయి మందు తాగేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ షాప్స్ పక్కనే వీళ్ళు ఈ అవకాశం ఇస్తున్నారు కాబట్టి టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా షాప్స్ ఓపెన్లోనే ఉంటాయి, వీళ్ళు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి కొనుక్కోవడం, ఇలా తాగడం ఇంక ఇక్కడే ఉంటారు ఆ షాప్స్లోనే. ఆ షాప్స్ పక్కనే ఉన్న ఈ పర్మిట్ రూమ్స్లోనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. దానివల్ల ఒకటేసారి వీళ్ళందరూ తాగిన తర్వాత బయటకు వచ్చాక ఆడవారికి ఏ మాత్రం అన్నా రక్షణ కలిగిస్తున్నారా? ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళందరూ తాగి బయటకు వస్తారు, ఆడవాళ్ళకి ఏం రక్షణ ఉంటుంది? ఇప్పటికే మనం బయట చూస్తున్నాము ఎలా ఉన్నది ఏంటి అన్నది. ఆడవారికి అసలు రక్షణ లేకుండా తయారైంది. ఈ రక్షణ లేని సమయంలోనే మరి ఇలాగ పర్మిట్ రూమ్స్ అన్నది ఇవ్వడం అన్నది ఏమన్నా న్యాయంగా ఉందా? ఆ పర్మిట్ రూమ్స్లో వీళ్ళందరూ తాగుతూ ఉంటారు, విచ్చలవిడిగా బయటకు వస్తూ ఉంటారు. దీనివల్ల ఆడవారికి రక్షణ కరువు అయిపోతుంది. బడికి గుడికి అన్న ఇది లేకుండా జనాలందరూ నివసించే దగ్గరే ఈ పర్మిట్ రూమ్స్ అన్నది కూడా ఇవ్వడం అన్నది కూడా మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. దీన్ని అసలు ఖండిస్తూ ఉన్నాం మేము. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు కూటమి ప్రభుత్వాన్ని. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మేమందరం కూడా మహిళలుగా ఈ ఫ్రీ బస్సును కానీ
ఈ పర్మిట్ రూమ్స్ని కూడా మేమందరం కూడా దీన్ని విపరీతంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ఒక్కసారి ఇప్పుడు మేము ఎంతమంది మాట్లాడినా కూడా ఈ మీడియా మిత్రులు అందరూ కూడా ఒక గొంతు అయ్యి మా తరపున మీ అందరూ మాట్లాడతారు. ఒక మహిళలకు ఉన్న ఆవేదనని మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఏదున్నా కూడా బయటకి మాకంటే కూడా మాకున్న ఈ బాధని మీడియా మిత్రులే బయటకి ఎక్కువగా తీసుకెళ్ళగలుగుతారు అని మేము ఇది ప్రెస్ మీట్ కింద పెట్టి ఇది మీ అందరినీ కూడా కూటమి ప్రభుత్వం వారిని మీడియా మిత్రులని కూడా ఇదందరూ కూడా ఎస్కలేట్ చేసి ఒకసారి ఆలోచన చేయాలి అన్నది మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నేను మళ్ళీ కూడా ఇట్లనే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ అందరినీ, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నిర్మల జుజ్జువరపు, ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు, 16వ డివిజన్ కార్పొరేటర్ అండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మా ఏలూరు ఇన్ఛార్జ్ వర్యులు మామిళ్ళపల్లి జయప్రకాష్ గారి సూచనల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి రాఖీ పౌర్ణమి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేము మహిళలకు ఏదో ఉద్ధరిస్తున్నాం అన్నట్లుగా ఫ్రీ బస్ ఇస్తాము మేము ఆగస్టు 15 నుంచి అని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ కండిషన్స్ అప్లై చేశారండి. పలానా బస్సు ఎక్కాలి, పలానా చోట నుంచి పలానా చోట దిగాలని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఇలాంటివి మేము ఇలా చేస్తాము, ఇలా ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడ ఎక్కాలని చెప్పేసి పలానా బస్సులోనే ఎక్కాలంటే ఎవరు దానికి అంగీకరించే వాళ్ళు కాదేమో. మరి మేము ఇస్తామనగానే పెడతామంటే ఆశ, కొడతామంటే భయం మహిళలకి. మరి ఆ రకంగా ఆలోచన చేయకుండా మరి వాళ్ళు ఇచ్చిన హామీ నిజంగానే నెరవేరుస్తారేమో. అంటే చంద్రబాబు గారి చరిత్రలో ఇలాంటి హామీలు నెరవేర్చినది ఎక్కడా లేదు. ఎందుకంటే ఆయన 40 years ఇండస్ట్రీ అని చెప్తారు తప్ప ఎక్కడా ఇలాంటివి చేసినవి లేవు. కానీ ఈ రోజున మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పోరాట పటిమను బట్టి ఈ రోజున ఏదైనా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము హామీలు అమలు చేస్తుందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి మాత్రమే చేస్తున్నారు. మరి ఆ విధంగా ఇప్పుడు అనుకుంటారు వైజాగ్ వాళ్ళు, మేము అమరావతి చాలా బాగా కట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మరి సింగపూర్ను తలపించే విధంగా ఉంటుంది అమరావతి అని అంటున్నారు, ఫ్రీ బస్ పెట్టాడు కదా మన చంద్రబాబు గారు, వెళ్ళి చూసొద్దామని చెప్పేసి అనుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ కండిషన్స్ అప్లై చేసేటప్పటికి వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వచ్చేది లేదు. ఈ విధంగా ప్రజలను మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఏది కూడా పూర్తిగా చేసింది లేదు. మరి మనం తల్లికి వందనం, అదే జగనన్న పెట్టిన అమ్మఒడి చూసుకుంటే దానికి కూడా కోతలు పెట్టి మరి ఏ విధంగా ఇచ్చారో, ఎంతమందికి ఇచ్చారు అన్నది మనందరికీ తెలుసు. మరి ఈ ఫ్రీ బస్ విషయంలో కూడా అదే జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, మరి చాలామంది మరి మగవాళ్ళు అనుకుంటున్నారు మరి మంచినీళ్ళు అయినప్పుడు కూడా మనం మందు తాగుతాకే వెళ్తున్నాం కానీ మంచినీళ్ళు తాగడానికి వెళ్ళట్లేదు, మరి మనకు కూడా ఇస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వకుండా ఆడవాళ్ళకే ఇచ్చాడన్న చెప్పేసి పాపం ట్యాక్స్ పేయర్స్ కదండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు గారు మీరు ఇది కూడా ఆలోచన చేయండి. మరి నాసిరకమైన మందుని తీసుకొచ్చి బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చి ఏ టైంలో పడితే ఆ టైంలో ఎనీ టైం ఏటీఎం లాగా, అంటే ఎనీ టైం మందులాగా మరి కూటమి ప్రభుత్వంలో మందు అనేది ఏ విధంగా దొరుకుతుందో మనం చూస్తున్నాము. ఇటువంటి తాగి చెందినప్పుడు ఒక టైం లిమిట్ లేదు, ఒక ఇది లేదు. మరి ఎక్కడ పడితే అక్కడ మరి బెల్ట్ షాపులనే కాదు, మరి కొంతమంది ఈ మద్యాన్ని కొని నైట్ కూడా ఎవరికి పడితే ఆ టైంలో, ఏ టైంలో పడితే ఆ టైంలో మందు కావాలని ఎక్కడన్నా అంటే పలానా చోట మందు అమ్ముతారు అనే పరిస్థితిని తీసుకొచ్చారు. మరి గత ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అలా లేదండి. మందుకు ఒక టైం పెట్టి మందు షాపుల్లో కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రభుత్వమే మరి మందు షాపులను రన్ చేసి ఆ ఆదాయాన్ని ఏ విధంగా ప్రభుత్వము మళ్ళా ప్రజలకు ఖర్చు పెట్టిందో మనందరికీ తెలుసు. అలాంటి వాటిల్లో స్కాములు జరిగినాయని అక్రమంగా అరెస్టులు చేయడం అవన్నీ కూడా మనం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అంత నిబద్ధంగా మరి నిబద్ధతతో చేసిన వాటిలోనే స్కాములు జరిగినట్టు ఇష్టారాజ్యంగా టెండర్లు పిలిచి మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని మీ తెలుగుదేశం పార్టీ మీ కూటమి నాయకుల జోబులోకి వెళ్ళే విధంగా మరి ఈ విధంగా చేస్తున్న వ్యాపారాన్ని దీన్ని మనము స్కామ్ అని చెప్పేసి అనాలి. ఈ విధంగా చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మరి రాఖీ పండగ కాబట్టి చెప్తున్నా, ప్రతి అక్క చెల్లెళ్ళ మొహంలో వెలుగు చూడాలని 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కానీ ఆసరా, చేయూత, సున్నవడ్డీ, అమ్మఒడి ఇలాంటి పథకాలు ఏదైనా మహిళల అకౌంట్లోనే వేశారు. 3 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా మహిళల అకౌంట్లో వేశారు. అదేంటి నిజంగా రాఖీ పౌర్ణమి అంటే? మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వెళ్తే ఈరోజు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూస్తున్నామండి? ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో అత్యాచారాలు ఎలాగున్నాయి,
హత్యలు ఎలాగున్నాయి. నిన్న కాక మొన్న చూస్తే సచివాలయం వెల్ఫేర్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఇట్లాంటి అన్నిటిలో ఎవరు మహిళలు మాట్లాడరు. మరి హోంమంత్రి గారి మహిళ అయినా ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తారు. కానీ హోమ్ మినిస్టర్ గారిని మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నామండి ఈ సందర్భంగా, ఎక్కడైతే ఆడపిల్లలకు దాడులు అన్యాయాలు జరుగుతున్నాయో, అత్యాచారాలు జరుగుతున్నాయో అక్కడ మీరు న్యాయంగా నిలబడండి. మీరు ఒక పార్టీ కార్యకర్తగా కాదమ్మా, రాష్ట్రానికి హోంమంత్రిగా మీరు మాట్లాడండి. మరి వాళ్ళందరూ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితేనే మంత్రులందరూ ఎక్కడో ఉన్న వాళ్ళు, దాక్కున్న వాళ్ళు కూడా మేము మంత్రులమని తెలియజేసుకోవడానికి, లేదా మేము మాట్లాడాం జగన్ గారి గురించి మాట్లాడామని తెలియజేసుకోవడానికే వస్తున్నారు తప్పనిచ్చి రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిపాలన అరాచకాల గురించి ఎవరూ మాట్లాడడానికి రావట్లేదు. మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున మేము ఫ్రీ బస్ విషయంలోనూ ఈ మద్యం విషయంలోనూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి. మీరు ఇట్లాంటి కండిషన్స్ అప్లై చేసి ప్రజలను మోసపుచ్చొద్దని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.